జనసేన పార్టీకి సంబంధించి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కుతుందా? పవన్ కళ్యాణ్ ఆ దిశగా ముందుకు వెళ్తున్నారా? మోడీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుకున్న సంబంధాల నేపథ్యంలో కేంద్రానికి సంబంధించి సంబంధించిన మంత్రి పదవి దాదాపు ఖరారైందా? అయితే జనసేన పార్టీలో ఉన్న ముగ్గురులో ఎవరికి ఈ కేంద్రానికి సంబంధించిన మంత్రి పదవి దక్కనుంది? తాజాగా పవన్ కళ్యాణ్కు సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తంగా పవన్ కళ్యాణ్ మోడీతో అత్యంత సన్నిహితుడిగా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కేంద్ర క్యాబినెట్లో ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత క్యాబినెట్లో జనసేనకు ఒక కేంద్ర మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగుతుంది. ఎంపీలకు సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీకి 2 ఎంపీలు ఉన్నారని చెప్పుకోవచ్చు. వీరిలో ప్రధానంగా కాకినాడకు సంబంధించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. అదేవిధంగా బాలసౌరి మరొక ఎంపీ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా జనసేనకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు సైతం ఈ కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఎవరి పేరు సూచిస్తారో, ఎవరికి ఈ మంత్రి పదవి వివరించబోతుంది అన్నదైతే వేచి చూడాలి. జనసేనకు సంబంధించి క్రియాశీలకంగా అంటే కూటమిలో అత్యంత కీలకంగా జనసేన పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానం కానీ, సభల్లో ఇచ్చే స్పీచ్ కానీ, ఇతర విషయాలు కానీ వీటిలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ముందున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్కి అత్యంతంగా బీజేపీకి కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తర్వాత ప్రచారంకి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారో అదే ప్రాంతంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ అత్యధికంగా విజయం సాధించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎక్కడ సభలు జరిగినా ప్రధానమంత్రి ప్రత్యేకంగా పవన్ జీ అంటూ కూడా పవన్ కళ్యాణ్తో అత్యంత సన్నిహితంగా మాట్లాడడం, సరదాగా మాట్లాడడం, చంద్రబాబు నాయుడుకి ఈక్వల్ టు అంటే ఏపీకి సంబంధించిన ముఖ్యమంత్రికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అంతకు మించి పవన్ కళ్యాణ్కు ప్రధానమంత్రి ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దేశంలో ఎలాంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీకి సంబంధించి జరిగినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి అనేది ఖచ్చితంగా ఆహ్వానం అనేది ఉంటూ ఉంది. అలాంటి తరుణంలో ఈ కేంద్ర ప్రక్షాళనకు సంబంధించి ఏపీ పార్లమెంట్ సమావేశాలు ప్రధానంగా మొత్తానికి పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళన జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏపీ నుంచి జనసేన ఈ కేంద్ర క్యాబినెట్లో బెర్త్ అయితే మాత్రం దక్కుతుందన్న ప్రచారం జరుగుతుంది. మోదీ క్యాబినెట్లో పదవి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆలోచిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. జనసేనకు సంబంధించిన 2 ఎంపీలు ఉన్నారు. ఎంపీలు బాలసౌరి, అదేవిధంగా ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. వీటితో పాటు నాగబాబు, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ప్రస్తుతం అయితే మాత్రం ఎమ్మెల్సీగా ఉన్నారు. వీరి ముగ్గురులో ఎవరొకరి పేరు పవన్ కళ్యాణ్ సూచిస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రధానమంత్రికి కూడా పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడిగా ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ ఇప్పుడే ఏపీలో ఒక నెంబర్ 1 పార్టీగా, కూటమిలో నెంబర్ 1 పార్టీగా ఉంది. దూసుకుపోతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఎక్కడ ఏపీకి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయ్యా పవన్ సార్, మా ప్రాబ్లం ఇది అంటే ఆయన పెట్టిన 24 గంటల్లో ఆ సమస్య పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ ముందడుగులు వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో కేంద్ర స్థాయిలోకి జనసేన పార్టీ అంటే కేంద్రానికి సంబంధించి జనసేన పార్టీకి కూడా మరింత గుర్తింపు రావాలి అనే విధంగా ఒక మంత్రి, పార్లమెంట్కి సంబంధించి ఒక మంత్రి పదవి కూడా పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్లుగా కూడా ఒక విశ్వసనీయ సమాచారం బయట ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఒకవేళ ఏపీకి కానీ కేంద్ర పదవి ఖచ్చితంగా జనసేనకు చూపిస్తే ఈ ముగ్గురులో అంటే ఎంపీలు కాకినాడకు కావచ్చు, ఇతర మరొక ఎంపీ కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ సోదరుడు ఉన్న నాగేంద్రబాబు కావచ్చు, వీరిలో ఎవరికైనా సరే కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా పార్లమెంట్ సమావేశాల అనంతరం మరి జనసేనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందా లేదా వేచి చూడాల్సిందే.